అవతార్ మెహర్ బాబాకి జై. నిజమైన దర్శనం. నిజమైన దర్శనం గురించి బాబా చెప్పిన విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. మెహర్ బాబా తన భౌతిక దేహాన్ని 1969 జనవరి 31వ తేదీన త్యజించారు. అప్పటికి 42 సంవత్సరాల ముందే తన భావి సమాధిని నిర్మించడం జరిగింది. మెహర్ బాబా త్యజించిన భౌతిక దేహాన్ని ఆయన ఆదేశానుసారం ఆ సమాధిలోనే నిక్షిప్తం చేయడం జరిగింది. ప్రేమ రూపమై మన కోసం వచ్చిన ఆ ప్రేమ సాగరుడికి సమాధిలో ప్రణమిల్లి కానీ మరే విధంగానైనా కానీ ఆయన స్మరణలో ఉంటూ బాబా ప్రేమానుభూతిని పొందడమే నిజమైన దర్శనం. భౌతిక నేత్రాలతో వీక్షించి చేసుకునే దర్శనం నిజమైన దర్శనం పొందడానికి తోడ్పడి అంతరంగంలో తపనను పెంపొందిస్తుంది. దర్శనం అనే పదానికి అర్థం చూడడం. సాధారణంగా మన భౌతిక నేత్రాలతో దేనినైనా చూడడం అనేది మామూలుగా అందరికీ తెలిసినది ఈ అర్థం. కానీ అవతారుడు, సద్గురువు లేదా ఆధ్యాత్మికంగా పురోగమించిన వారిని ఎవరినైనా సత్పురుషుని కలిసినప్పుడు భక్తితో చేతులు జోడించి వారికి నమస్కరించడం లేదా వారి పాదాలకు ప్రణమిల్లి మన శక్తి కొద్దీ తెచ్చిన ఫలమో పుష్పమో వారికి సమర్పించి వారి ఆశీర్వాదాన్ని పొందడాన్ని దర్శనం అంటారు. మరో మాటలో చెప్పాలంటే సర్వజ్ఞుడైన సద్గురువుని కానీ అవతారిని కానీ దర్శించడాన్నే దర్శనం అంటారు. నిజానికి అంతటా అన్నింటా ఎల్లప్పుడూ ఉండే నిరాకార భగవంతుని అస్తిత్వాన్ని మన భౌతిక నేత్రాలతో చూడలేం. అందుకే భగవంతుడు సద్గురువు రూపంలోనూ అవతారుని రూపంలోనూ మన కన్నులకు కనబడే విధంగా మానవ రూపం ధరించి మన మధ్యన చరించి తన విశ్వ ఆధ్యాత్మిక కార్యాన్ని నిర్వర్తిస్తాడు. కాబట్టి సద్గురువైనా లేదా అవతారుడినైనా మన భౌతిక నేత్రాలతో చూసేది భగవంతుని యొక్క సాకార రూపాన్నే. యుగానికొకసారి నిరాకారుడైన భగవంతుడు స్వయంగా మానవ రూపం ధరించి మన మధ్యకు వస్తాడు. ఆయనే అవతారుడు. సద్గురువులకు కూడా గురువైన ఆది గురువు అతడే. అతని దర్శనం సాకారుడైన భగవంతుని దర్శనమే. ఈ యుగంలో అవతారుడిగా వచ్చిన మెహర్ బాబా దర్శనం సాకారుడైన భగవంతుని దర్శనమే. నిజానికి అది అందరి హృదయాల్లో నెలకొని ఉన్న ఆ విశ్వాత్మ దర్శనం. దర్శనం గురించి డిస్కోర్సెస్లో బాబా ఇలా వివరించారు. నిరంతరం ప్రసరించే ప్రేమకు, దివ్య జ్యోతికి మూలమైన సద్గురువు దర్శనానికి ఋషులు, సత్పురుషులు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. ఒక సాధకుడు సద్గురువును దర్శించుకున్నప్పుడు దాని ప్రభావం అతని మనసులో ముద్రపడుతుంది. ఆ ప్రభావం అతనిలో మళ్ళీ మళ్ళీ దర్శించుకోవాలన్న తపనను కలిగిస్తుంది. ఆ తపన వారి మనస్సులో ప్రాపంచిక కోరికల మీద ఉన్న ఆసక్తిని భగవంతుని మీదకు మరలిస్తుంది. కాలం గడిచే కొద్దీ ఇక దర్శనం వల్ల కూడా వారి తపన తీరని స్థితికి వారు చేరుకుంటారు. ఆ స్థితిలో సద్గురువు యొక్క సాంగత్యమే వారి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఇలా సద్గురువుతో సన్నిహితంగా ఉంటూ క్రమంగా వారితో మానసికంగా సన్నిహితులవుతారు. ఆ బంధం ఎటువంటిదంటే ఇక నోటి నుండి వచ్చే ఆదేశాలకు అక్కడ అవసరముండదు. సాధకుడు గురుదేవుల నుండి ఆంతరంగికంగా ఉపదేశాలను అందుకుంటాడు. ఇటువంటి స్థితికి చేరిన సాధకుడు ఆంతరంగికంగా అతని ప్రయాణాన్ని భగవత్ సాక్షాత్కారం వైపు మొదలు పెడతాడు. కొద్ది క్షణాల పాటు ఉండే సద్గురువు దర్శనానికి ఇంత విశిష్టత ఉంటుంది.
కానీ ఈ దర్శనం యొక్క ఫలం అందరికీ ఒకేలా ఉండదు అన్నారు మెహర్ బాబా. అది సాధకుని ఆధ్యాత్మిక సంసిద్ధత మీద ఆధారపడి ఉంటుంది. యథాలాపంగా సద్గురువు లేదా అవతారుని క్రిగంటి చూపు కూడా మనలోని అంతర్లీన ఆధ్యాత్మికతను మేల్కొల్పుతుంది. భగవంతుడు మెహర్ బాబాగా అవతారం దాల్చి ఈ యుగంలో మన కోసం ఎన్నో దర్శన కార్యక్రమాలు ఇచ్చారు. ఇంకెందరికో ఆయన సహవాసు భాగ్యాన్ని ప్రసాదించారు. ఈ దర్శన కార్యక్రమాలు కేవలం భారతదేశానికే పరిమితం చేయకుండా దేశ విదేశాలు తిరిగి తన ప్రేమికులను కలిశారు అవతార్ మెహర్ బాబా. మెహర్ బాబా జీవితంలో 1950 మధ్య 1965 మధ్య కాలాన్ని దర్శనం పరంగా ఎంతో ముమ్మర కార్యక్రమాలతో నిండిన సమయంగా, అంటే యాక్టివ్ పీరియడ్ అని చెప్పవచ్చు. 1953-54 ఆంధ్ర హమీర్పూర్లో విస్తృతంగా పర్యటనలు జరిపి బాబా కొన్ని వేల మందికి తన దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు. అంతేకాక తన స్వహస్తాలతో అక్కడికి వచ్చిన వారందరికీ ప్రసాదాన్ని పంచి ఇచ్చారు. 1956, 1958 మళ్ళీ అమెరికా మరియు ఆస్ట్రేలియా దేశాలను పర్యటించారు. ఇలా దర్శన కార్యక్రమాలే కాక అవతార్ మెహర్ బాబా 1954లో పాశ్చాత్య పురుష ప్రేమికులను పిలిచి 3 ఇంక్రెడిబుల్ వీక్స్ అనే పేరున ప్రాముఖ్యతను సంతరించుకున్న కార్యక్రమంలో 3 వారాల పాటు వారికి తన సాంగత్య భాగ్యాన్ని ప్రసాదించారు. 1955లో ఒకసారి, మళ్ళీ 1958లో ఒకసారి మెహరాబాద్లో తన ప్రేమికుల కోసం సహవాసు కార్యక్రమాలని నిర్వహించారు. ఇలా మెహర్ బాబా తన ప్రేమికులను ఆధ్యాత్మిక మార్గంలోని సాధకులను కలిసి వారికి తన దర్శనమే కాక సహవాసు సాంగత్యాలను అనుగ్రహించారు. ప్రాక్పశ్చిమ దేశాలన్నిటిలో విస్తృతంగా పలుమార్లు పర్యటించి తన చూపుతో, స్పర్శతో ప్రపంచంలోని చరాచర ప్రాణులన్నిటికీ దివ్య ప్రేమానుభూతిని ప్రసాదించారు అవతార్ మెహర్ బాబా. ఒక పక్క ఈ ప్రయాణాలు, దర్శన కార్యక్రమాలు జరుగుతూ ఉండగా మెహర్ బాబా 1952 మరియు 1956లో 2 ఘోరమైన మోటారు ప్రమాదాలకి గురి అయ్యారు ఆయన దివ్య ప్రణాళిక ప్రకారం. ఈ ప్రమాదాలు ఆయన ఆరోగ్యాన్ని అస్తవ్యస్తం చేశాయి. 2వ ప్రమాదంలో తగిలిన గాయాల తీవ్రత చూసి వైద్యులు ఇక బాబా మళ్ళీ నడవలేరేమో అని తేల్చి చెప్పేశారు. అయినా కూడా ఆ నొప్పిని, ఆ బాధను లెక్క చేయకుండా తన ప్రేమికుల కోసం దర్శన కార్యక్రమాలను కొనసాగించారు అవతార్ మెహర్ బాబా. తన సృష్టిపైన ఆయనకు గల ప్రేమ అలాంటిది. ఆ ప్రేమకి సరైన ఉదాహరణే 1962లో జరిగిన ప్రాక్పశ్చిమ సమావేశం. ఇంతకు ముందెన్నడూ లేనట్లుగా మొదటిసారి అధిక సంఖ్యలో భారతీయులు మరియు పాశ్చాత్యులు కలిసి పాల్గొన్న సహవాసది ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్. ఆ సమయంలో బాబా ఆరోగ్యం ఎంతో బలహీనంగా ఉండేది. కూర్చున్న చోటు నుండి లేవటానికి కూడా ఇతరుల సహాయం కావలసి వచ్చేది బాబాకి. అటువంటి స్థితిలో కూడా బాబా గంటల తరబడి కూర్చుని వచ్చిన ప్రేమికులందరికీ దర్శనాన్ని ఇచ్చారు. దీని తర్వాత 1965లో పూనాలో ఆఖరిసారి ప్రజాదర్శనాన్నిచ్చారు అవతార్ మెహర్ బాబా. 1969 మే నెలలో కూడా ఇంకొక ప్రజాదర్శన కార్యక్రమాన్ని తలపెట్టారు. అందుకు సంబంధించిన ఆహ్వానాలను కూడా అందరికీ పంపించారు. కానీ బాబా ఆరోగ్యం బాగా క్షీణించడం గమనించిన మండలివారు ఆ దర్శన కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం మంచిదని సూచించారు. అప్పుడు బాబా అన్నారు, నేను పడుకుని దర్శనమిస్తే నా ప్రేమికులు రారా ఏమిటి అని నవ్వుతో బదులిచ్చారు మెహర్ బాబా. 1969 జనవరి 31 నుండి 1969 ఫిబ్రవరి 7 వరకు బాబా తన సమాధిలో పడుకుని దర్శనమిచ్చారు. అలాగే బాబా భౌతికంగా కనబడకపోయినా
ఆయన ఆదేశానుసారం పూనా నగరంలోని గురుప్రసాద్ ప్రాంగణంలో 1969 ఏప్రిల్ 10 నుండి 1969 జూన్ 10 వరకు జరిగిన కార్యక్రమంలో ఆయన తన అనంత అస్తిత్వం నుండి అందరి హృదయవాసిగా దర్శనమిచ్చారు అవతార్ మెహర్ బాబా. అలా ఆయన జీవితం అంతా ప్రతి క్షణం తన ప్రేమికుల గురించి ఆలోచిస్తూ తనకు అసౌకర్యం కలిగినా పట్టించుకోకుండా వారికి దర్శనమిచ్చారు ప్రేమమయుడు అవతార్ మెహర్ బాబా. తన అవతార కాలమంతా ఆయన ప్రేమికులకు దర్శనమివ్వటానికి భౌతికపరమైన బాధలను కూడా లెక్క చేయని బాబా తాను దేహం చాలించాక వారు అవతారుని సహవాసాన్ని కోల్పోకుండా ఉండడానికై ఒక దివ్య ప్రణాళిక ప్రకారం తాను దేహం చాలించడానికి ఎన్నో సంవత్సరాల మునిపే సమాధిని నిర్మింపజేసి అందులో బాబా ఏకాంతవాసాలు ఉండి ఆ గది యొక్క పవిత్రతను పెంచి అందులో అణువులోనూ దివ్యత్వాన్ని నింపి తన ఉనికిని భావి తరాలకు కూడా అందేలా చేశారు మెహర్ బాబా. ఈ సమాధి యొక్క విశిష్టత గురించి బాబా సన్నిహిత శిష్యుడు బాల్నాటో ఇలా అన్నారు. సమాధిలోనికి ప్రవేశించడం అంటే పరిశుద్ధ సరోవరం మందు మునగడమే. అది మన మనోహృదయాలలోని కల్మషాన్ని తొలగించి ప్రక్షాళనం గావించడమే కాక మన అస్తిత్వాన్ని ఆయన దివ్య ప్రకాశపు కాంతులనే పరిమళతో నింపుతుంది అన్నారు బాల్నాటో. అవతార్ మెహర్ బాబా కీ జై.